ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకి, ఎన్ఆర్ఐలకి షాకింగ్ న్యూస్. టూరిస్ట్, బిజినెస్ వీసాలపై అగ్రరాజ్యంలో అడుగుపెట్టి అక్కడే సెటిల్ అవ్వాలని చూస్తున్న వారిపై అమెరికా ఉక్కుపాదం మోపబోతోంది. ఏకంగా 2 లక్షల మంది వీసాలని ఒకేసారి రద్దు చేసేందుకు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ భారీ స్కెచ్ వేసింది. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద మాస్ వీసా క్యాన్సిలేషన్గా మారబోతున్న ఈ నిర్ణయం వెనుక అసలు కథ ఏంటి? అసోసియేటెడ్ ప్రెస్కి లీక్ అయిన యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ డాక్యుమెంట్ల ప్రకారం 2016 నుంచి 2026 మధ్య జారీ చేసిన B1, B2 వీసాలపై అమెరికా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ప్రధానంగా బిజినెస్, టూరిజం, ఫ్యామిలీ విజిట్ కోసం వచ్చి ఆ తర్వాత అమెరికాలో అసైలం కోసం దరఖాస్తు చేసుకున్న వారి వీసాలని సామూహికంగా రద్దు చేసేందుకు రంగం సిద్ధమైంది. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈ నిర్ణయాన్ని తమ బ్రాడర్ ఇమిగ్రేషన్ క్రాక్డౌన్లో భాగంగానే చూస్తోంది. విజిటర్ లేదా బిజినెస్ వీసా ఉద్దేశం కేవలం తాత్కాలిక ప్రయాణం మాత్రమే అనేది అమెరికా అధికారుల వాదన. కానీ ఒక వ్యక్తి అదే వీసాపై అమెరికాలో అడుగుపెట్టి ఆ తర్వాత అసైలం క్లెయిమ్ చేయడం ద్వారా తన స్టేని ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్లోకి మార్చుకుంటే అది ఖచ్చితంగా వీసా దుర్వినియోగం కిందకే వస్తుందని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది. ఇలాంటి ఫేక్ అసైలం క్లెయిమ్స్ వల్ల ఇమిగ్రేషన్ సిస్టంపై తీవ్ర భారం పడుతోందని డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ క్రిస్టఫర్ లాండో కూడా తీవ్రంగా విమర్శించారు. టూరిస్టు వీసాపై ఎంట్రీ ఇచ్చి అసైలం పేరుతో ఇమిగ్రేషన్ సిస్టమ్ని కొందరు షార్ట్కట్గా వాడుకుంటున్నారని, దీనివల్ల సిస్టంపై తీవ్ర భారం పడుతోందని ట్రంప్ సర్కారు భావిస్తోంది. ఈ క్రాక్డౌన్ కింద ఏకంగా 2 లక్షల వీసాల వరకు రద్దయ్యే అవకాశం ఉందని అసోసియేటెడ్ ప్రెస్ డాక్యుమెంట్స్ ద్వారా తెలుస్తోంది. అయితే స్టేట్ డిపార్ట్మెంట్ అధికారికంగా ఖచ్చితమైన నంబర్ని ఇంకా ప్రకటించలేదు. దీన్ని ఫేక్ అసైలం క్లెయిమ్స్ని అడ్డుకునేందుకు అమెరికా వేసిన 2 లక్షల వీసాల రద్దు ప్రణాళికగా అర్థం చేసుకోవాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. మరి దీనికి భారతీయులు భయపడాలా అంటే, జెన్యూన్గా టూరిజం, ఫ్యామిలీ విజిట్ లేదా బిజినెస్ మీటింగ్స్ కోసం అమెరికాకు వచ్చే వారికి ఈ యాక్షన్ వల్ల నేరుగా ఎలాంటి ముప్పు లేదు. ఫేక్ డాక్యుమెంట్లతో అసైలం ప్రాసెస్లో ఉన్న B1, B2 వీసా హోల్డర్సే దీని ప్రధాన టార్గెట్. అయితే ఒక క్లియర్ మెసేజ్ మాత్రం ఈ చర్య ద్వారా అర్థమవుతోంది. అమెరికా ఇప్పుడు వీసా పర్పస్, ఇమ్మిగ్రేషన్ ఇంటెంట్, అసైలం క్లెయిమ్స్, ఓవర్స్టే వీటన్నింటినీ మరింత అగ్రెసివ్గా స్క్రూటినీ చేస్తోంది. టూరిస్ట్ వీసాని ఇమ్మిగ్రేషన్ షార్ట్కట్గా వాడే రోజులు ఇకపై చెల్లవు. ఒక్క విషయం గుర్తుంచుకోండి, వీసా అనేది కేవలం ప్రయాణానికి అనుమతి మాత్రమే, అమెరికాలోకి ఎంట్రీ గ్యారంటీ కాదు. అందుకే విజిటర్ వీసా తీసుకునే సమయంలో మీ ప్రయాణ ఉద్దేశం జెన్యూన్గా ఉండాలి. వీసా అప్లికేషన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు యాక్చువల్ సర్కమ్స్టాన్సెస్తో ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి. టూరిస్ట్ వీసాని ఇమ్మిగ్రేషన్ షార్ట్కట్గా ఉపయోగించే ప్రయత్నాలు మాత్రం ఇప్పుడు మరింత రిస్కీ. మీ పర్యటన ఉద్దేశం జెన్యూన్ అయితే మీకు ఎలాంటి ఢోకా లేదు. ఇది ప్రస్తుతానికి ప్రతిపాదన మాత్రమే. దీని అమలులో ఇంకా లీగల్ ఛాలెంజెస్ ఎదురు కావచ్చు. అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకి, ఎన్ఆర్ఐలకి షాకింగ్ న్యూస్. టూరిస్ట్, బిజినెస్ వీసాలపై అగ్రరాజ్యంలో అడుగుపెట్టి అక్కడే సెటిల్ అవ్వాలని చూస్తున్న వారిపై అమెరికా ఉక్కుపాదం మోపబోతోంది. ఏకంగా 2 లక్షల మంది వీసాలని ఒకేసారి రద్దు చేసేందుకు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ భారీ స్కెచ్ వేసింది. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద మాస్ వీసా క్యాన్సిలేషన్గా మారబోతున్న ఈ నిర్ణయం వెనుక అసలు కథ ఏంటి? అసోసియేటెడ్ ప్రెస్కి లీక్ అయిన యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ డాక్యుమెంట్ల ప్రకారం 2016 నుంచి 2026 మధ్య జారీ చేసిన B1, B2 వీసాలపై అమెరికా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ప్రధానంగా బిజినెస్, టూరిజం, ఫ్యామిలీ విజిట్ కోసం వచ్చి ఆ తర్వాత అమెరికాలో అసైలం కోసం దరఖాస్తు చేసుకున్న వారి వీసాలని సామూహికంగా రద్దు చేసేందుకు రంగం సిద్ధమైంది. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈ నిర్ణయాన్ని తమ బ్రాడర్ ఇమిగ్రేషన్ క్రాక్డౌన్లో భాగంగానే చూస్తోంది. విజిటర్ లేదా బిజినెస్ వీసా ఉద్దేశం కేవలం తాత్కాలిక ప్రయాణం మాత్రమే అనేది అమెరికా అధికారుల వాదన. కానీ ఒక వ్యక్తి అదే వీసాపై అమెరికాలో అడుగుపెట్టి ఆ తర్వాత అసైలం క్లెయిమ్ చేయడం ద్వారా తన స్టేని ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్లోకి మార్చుకుంటే అది ఖచ్చితంగా వీసా దుర్వినియోగం కిందకే వస్తుందని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది. ఇలాంటి ఫేక్ అసైలం క్లెయిమ్స్ వల్ల ఇమిగ్రేషన్ సిస్టంపై తీవ్ర భారం పడుతోందని డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ క్రిస్టఫర్ లాండో కూడా తీవ్రంగా విమర్శించారు. టూరిస్టు వీసాపై
ఎంట్రీ ఇచ్చి అసైలం పేరుతో ఇమిగ్రేషన్ సిస్టమ్ని కొందరు షార్ట్కట్గా వాడుకుంటున్నారని, దీనివల్ల సిస్టంపై తీవ్ర భారం పడుతోందని ట్రంప్ సర్కారు భావిస్తోంది. ఈ క్రాక్డౌన్ కింద ఏకంగా 2 లక్షల వీసాల వరకు రద్దయ్యే అవకాశం ఉందని అసోసియేటెడ్ ప్రెస్ డాక్యుమెంట్స్ ద్వారా తెలుస్తోంది. అయితే స్టేట్ డిపార్ట్మెంట్ అధికారికంగా ఖచ్చితమైన నంబర్ని ఇంకా ప్రకటించలేదు. దీన్ని ఫేక్ అసైలం క్లెయిమ్స్ని అడ్డుకునేందుకు అమెరికా వేసిన 2 లక్షల వీసాల రద్దు ప్రణాళికగా అర్థం చేసుకోవాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. మరి దీనికి భారతీయులు భయపడాలా అంటే, జెన్యూన్గా టూరిజం, ఫ్యామిలీ విజిట్ లేదా బిజినెస్ మీటింగ్స్ కోసం అమెరికాకు వచ్చే వారికి ఈ యాక్షన్ వల్ల నేరుగా ఎలాంటి ముప్పు లేదు. ఫేక్ డాక్యుమెంట్లతో అసైలం ప్రాసెస్లో ఉన్న B1, B2 వీసా హోల్డర్సే దీని ప్రధాన టార్గెట్. అయితే ఒక క్లియర్ మెసేజ్ మాత్రం ఈ చర్య ద్వారా అర్థమవుతోంది. అమెరికా ఇప్పుడు వీసా పర్పస్, ఇమ్మిగ్రేషన్ ఇంటెంట్, అసైలం క్లెయిమ్స్, ఓవర్స్టే వీటన్నింటినీ మరింత అగ్రెసివ్గా స్క్రూటినీ చేస్తోంది. టూరిస్ట్ వీసాని ఇమ్మిగ్రేషన్ షార్ట్కట్గా వాడే రోజులు ఇకపై చెల్లవు. ఒక్క విషయం గుర్తుంచుకోండి, వీసా అనేది కేవలం ప్రయాణానికి అనుమతి మాత్రమే, అమెరికాలోకి ఎంట్రీ గ్యారంటీ కాదు. అందుకే విజిటర్ వీసా తీసుకునే సమయంలో మీ ప్రయాణ ఉద్దేశం జెన్యూన్గా ఉండాలి. వీసా అప్లికేషన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు యాక్చువల్ సర్కమ్స్టాన్సెస్తో ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి. టూరిస్ట్ వీసాని ఇమ్మిగ్రేషన్ షార్ట్కట్గా ఉపయోగించే ప్రయత్నాలు మాత్రం ఇప్పుడు మరింత రిస్కీ. మీ పర్యటన ఉద్దేశం జెన్యూన్ అయితే మీకు ఎలాంటి ఢోకా లేదు. ఇది ప్రస్తుతానికి ప్రతిపాదన మాత్రమే. దీని అమలులో ఇంకా లీగల్ ఛాలెంజెస్ ఎదురు కావచ్చు. అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకి, ఎన్ఆర్ఐలకి షాకింగ్ న్యూస్. టూరిస్ట్, బిజినెస్ వీసాలపై అగ్రరాజ్యంలో అడుగుపెట్టి అక్కడే సెటిల్ అవ్వాలని చూస్తున్న వారిపై అమెరికా ఉక్కుపాదం మోపబోతోంది. ఏకంగా 2 లక్షల మంది వీసాలని ఒకేసారి రద్దు చేసేందుకు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ భారీ స్కెచ్ వేసింది. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద మాస్ వీసా క్యాన్సిలేషన్గా మారబోతున్న ఈ నిర్ణయం వెనుక అసలు కథ ఏంటి? అసోసియేటెడ్ ప్రెస్కి లీక్ అయిన యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ డాక్యుమెంట్ల ప్రకారం 2016 నుంచి 2026 మధ్య జారీ చేసిన B1, B2 వీసాలపై అమెరికా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ప్రధానంగా బిజినెస్, టూరిజం, ఫ్యామిలీ విజిట్ కోసం వచ్చి ఆ తర్వాత అమెరికాలో అసైలం కోసం దరఖాస్తు చేసుకున్న వారి వీసాలని సామూహికంగా రద్దు చేసేందుకు రంగం సిద్ధమైంది. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈ నిర్ణయాన్ని తమ బ్రాడర్ ఇమిగ్రేషన్ క్రాక్డౌన్లో భాగంగానే చూస్తోంది. విజిటర్ లేదా బిజినెస్ వీసా ఉద్దేశం కేవలం తాత్కాలిక ప్రయాణం మాత్రమే అనేది అమెరికా అధికారుల వాదన. కానీ ఒక వ్యక్తి అదే వీసాపై అమెరికాలో అడుగుపెట్టి ఆ తర్వాత అసైలం క్లెయిమ్ చేయడం ద్వారా తన స్టేని ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్లోకి మార్చుకుంటే అది ఖచ్చితంగా వీసా దుర్వినియోగం కిందకే వస్తుందని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది. ఇలాంటి ఫేక్ అసైలం క్లెయిమ్స్ వల్ల ఇమిగ్రేషన్ సిస్టంపై తీవ్ర భారం పడుతోందని డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ క్రిస్టఫర్ లాండో కూడా తీవ్రంగా విమర్శించారు. టూరిస్ట్ వీసాపై ఎంట్రీ ఇచ్చి అసైలం పేరుతో ఇమిగ్రేషన్ సిస్టమ్ని కొందరు షార్ట్కట్గా వాడుకుంటున్నారని, దీనివల్ల సిస్టంపై తీవ్ర భారం పడుతోందని ట్రంప్ సర్కారు భావిస్తోంది. ఈ క్రాక్డౌన్ కింద ఏకంగా 2 లక్షల వీసాల వరకు రద్దయ్యే అవకాశం ఉందని అసోసియేటెడ్ ప్రెస్ డాక్యుమెంట్స్ ద్వారా తెలుస్తోంది. అయితే స్టేట్ డిపార్ట్మెంట్ అధికారికంగా ఖచ్చితమైన నంబర్ని ఇంకా ప్రకటించలేదు. దీన్ని ఫేక్ అసైలం క్లెయిమ్స్ని అడ్డుకునేందుకు అమెరికా వేసిన 2 లక్షల వీసాల రద్దు ప్రణాళికగా అర్థం చేసుకోవాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. మరి దీనికి భారతీయులు భయపడాలా అంటే, జెన్యూన్గా టూరిజం, ఫ్యామిలీ విజిట్ లేదా బిజినెస్ మీటింగ్స్ కోసం అమెరికాకు వచ్చే వారికి ఈ యాక్షన్ వల్ల నేరుగా ఎలాంటి ముప్పు లేదు. ఫేక్ డాక్యుమెంట్లతో అసైలం ప్రాసెస్లో ఉన్న B1, B2 వీసా హోల్డర్సే దీని ప్రధాన టార్గెట్. అయితే ఒక క్లియర్ మెసేజ్ మాత్రం ఈ చర్య ద్వారా అర్థమవుతోంది. అమెరికా ఇప్పుడు వీసా పర్పస్, ఇమ్మిగ్రేషన్ ఇంటెంట్, అసైలం క్లెయిమ్స్, ఓవర్స్టే వీటన్నింటినీ మరింత అగ్రెసివ్గా స్క్రూటినీ చేస్తోంది. టూరిస్ట్ వీసాని ఇమ్మిగ్రేషన్ షార్ట్కట్గా వాడే రోజులు ఇకపై చెల్లవు. ఒక్క విషయం గుర్తుంచుకోండి, వీసా అనేది కేవలం ప్రయాణానికి అనుమతి మాత్రమే, అమెరికాలోకి ఎంట్రీ గ్యారంటీ కాదు. అందుకే విజిటర్ వీసా తీసుకునే సమయంలో మీ ప్రయాణ ఉద్దేశం జెన్యూన్గా ఉండాలి. వీసా అప్లికేషన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు యాక్చువల్ సర్కమ్స్టాన్సెస్తో ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి.
టూరిస్ట్ వీసాని ఇమ్మిగ్రేషన్ షార్ట్ కట్గా ఉపయోగించే ప్రయత్నాలు మాత్రం ఇప్పుడు మరింత రిస్కీ. మీ పర్యటన ఉద్దేశం జెన్యూన్ అయితే మీకు ఎలాంటి ఢోకా లేదు. ఇది ప్రస్తుతానికి ప్రతిపాదన మాత్రమే. దీని అమలులో ఇంకా లీగల్ ఛాలెంజెస్ ఎదురు కావచ్చు.